హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ ఎలక్ట్రికల్స్ సేల్స్ అండ్ సర్వీసెస్. ఈరోజు మన వీడియో ఏంటంటే టేబుల్ ఫ్యాన్ హై స్పీడ్ రిమ్మీ కంపెనీ 24 స్లాట్ వైండింగ్ డేటా అన్నమాట. ఇది లాంగ్ కాయిల్ వైండింగ్. మనం స్టేటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేటర్ సైజ్ ఎంత, ఇన్నర్ అవుటర్ ఐడి ఎంత అనేది మనం తెలుసుకోవాలి. ఈ కోర్ లెంత్ వచ్చేసి 26 mm, ఐడి వచ్చేసి 48 mm, అవుటర్ ఐడి 88 mm. మనం స్కేల్ పెట్టి ఈ విధంగా మనం కొలుసుకోవాలన్నమాట. మెజర్మెంట్స్ అనేవి ఈ విధంగా తీసుకోవచ్చు. అప్పుడు మనకి కరెక్ట్గా ఐడియా అనేది కరెక్ట్గా ఉంటుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొలిచేది అవుటర్ ఐడి అన్నమాట. 88. దీనికి గేజ్ 35 గేజ్, 250 టర్మ్స్ అన్నమాట. లాంగ్ కాయిల్ వైండింగ్ అన్నమాట. లాంగ్ కాయిల్ వైండింగ్లో మనం 1 to 8 ఫిచ్, 1 to 10, 1 to 12 ఫిచ్. అంటే మనం హాఫ్ HP మోనోబ్లాక్ మోటార్ ఎలా వైండింగ్ ఉంటుందో ఆ విధంగా ఫిచ్ అనేది అలా ఆ విధంగా ఉంటుంది. ఇది లాంగ్ కాయిల్, ఇది మెలకలు, కూలర్ టైప్ మెలకలు అన్నమాట. ఈ మెలకలు 1 to 8, 1 నుంచి 8 గాడీల్లో కూర్చుంటుంది కాయిలు. నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి 1 to 10 గాడీలో కూర్చుంటుంది. అది సేమ్ ఇక అట్లానే కంటిన్యూగా 3 కాయలు అనేవి మెల్టింగ్ అవుతూ ఉంటుంది. మెల్టింగ్ అయిన తర్వాత సెట్ పూర్తి అవుతుంది. టాపు బాటమ్ కనెక్షన్ వస్తుంది అన్నమాట. టాపు వైండింగ్లో కలిసిపోతే బాటమ్ 2 వైర్లు మిగులుతాయి అన్నమాట. ఈ 2 వైర్లు కనెక్షన్ అన్నమాట, బాటమ్ కనెక్షను. మళ్ళీ నెక్స్ట్ స్టార్టింగ్ బాటమ్ వస్తాయి. అప్పుడు మనం కనెక్షన్ 5 వైర్ల కనెక్షన్ మనం ఏ విధంగా ఇవ్వాలో లాస్ట్లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది రిమ్మీ ఫ్యాన్ హై స్పీడ్ 14 ఆర్పిఎం వచ్చేసి 2880 ఆర్పిఎం, 24 స్లాట్లు. ఇది హై స్పీడ్ అన్నమాట. 3 కాయిల్ సెట్ లాగా చేయొచ్చు, మెలకల్లాగా చేయొచ్చు. చూడొచ్చు, మనకి స్క్రీన్ మీద కనపడుతుంది. లెఫ్ట్ నుంచి రైట్కి కాయిల్ మెల్టింగ్ చేస్తున్నాం. సేమ్ రన్నింగ్ 2 సెట్లు అలానే ఉంటాయి. R1 సెట్ అంటే రన్నింగ్ సెట్ అన్నమాట. నాకు సేమ్ ఫినిషింగ్ చేసుకోవాలి, కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి. లేదంటే సైజ్ ఎక్కువ అయ్యి స్టేటర్ పైన క్యాపులు తగులుతాయి అన్నమాట. ఫిట్టింగ్ క్యాపులు తగులుతాయి అన్నమాట, సైజ్ ఎక్కువ కావటం వల్ల. సైజ్ తీసుకునేటప్పుడు పేపర్కి సమాంతరంగా తీసుకోవాలన్నమాట. అడుగునున్న పేపర్కి సమాంతరంగా తీసుకోవాలి. సేమ్ అట్లానే 2 అలానే ఎక్కుతాయి. చూడొచ్చు, మీకు ఫినిషింగ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చకపోయినా మీరు కామెంట్ పెట్టచ్చు, బాగాలేదని. బాగుంటే బాగుందని పెట్టండి. సేమ్ నెక్స్ట్ కాయిల్ కూడా లాంగ్ కాయిలే అన్నమాట. అన్నీ లాంగ్ కాయిల్, స్టార్టింగ్ రన్నింగ్ అన్నీ లాంగ్ కాయిలే. షార్ట్ కాయిల్ కూడా చేసుకోవచ్చు, అది మోటార్ టైప్ చేసుకోవాలి. ఫిచ్ ఒకటే వస్తుంది, టర్మ్స్ ఒకటే వస్తాయి. 250 టర్మ్స్ అన్నమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది మనకి కరెక్ట్గా కనిపించాలని జూమ్లో పెట్టి వీడియో తీయడం జరిగింది.
అర్థం కావటం కోసం మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయొచ్చు. చూడండి, సేమ్ ఫస్ట్ కాయలు ఎలా ఎక్కిందో సెకండ్ కాయలు కూడా అలానే ఎక్కుతుంది. మళ్ళీ నెక్స్ట్ మనం టేప్ వేసుకోవాలన్నమాట. కాటన్ టేప్ అయినా సపరేటర్ పేపర్ అయినా మీకు సమానంగా పేపర్ అనేది రన్నింగ్ కాయిల్కి వైర్లు కనపడకుండా టేప్ వేసుకోవాలి లోపల పక్క. ఎందుకంటే స్టార్టింగ్ ఎక్కినప్పుడు రెండు ఆనకుండా అనమాట. అసలు సపరేటర్ పేపర్ ఎందుకు పెట్టాలి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సపరేటర్ పేపర్ పెట్టడం వల్ల రన్నింగ్ స్టార్టింగ్ సపరేట్ అయ్యి అప్పుడు మనకి ఈ వైండింగ్ అనేది షార్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. వైండింగ్ షార్ట్ అవ్వకుండా అప్పుడు ఏమవుతుందంటే నువ్వు సపరేటర్గా కరెక్ట్గా పెట్టలేదనుకో, పెట్టనప్పుడు రన్నింగ్ స్టార్టింగ్ షార్ట్ అయ్యి డైరెక్ట్ అయ్యి సిరీస్ వస్తుంది కానీ ఫ్యాన్ మాత్రం తిరగదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనమైతే రన్నింగ్ అయితే మనం వైండింగ్ చేసాము. ఇప్పుడు మనం సపరేటర్ పేపర్, నేనైతే డాక్టర్ టేప్ వేస్తాను. డాక్టర్ టేప్ వేసుకొని డాక్టర్ టేప్ రెండు వైపులా వేసుకోవాలి. రెండు వైపులా వేసుకొని స్టార్టింగ్ వైండింగ్ కూడా సేమ్ అనమాట. ఈ డాక్టర్ టేప్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వీడియోలో డాక్టర్ టేప్ వేస్తున్నాను. ఈ డాక్టర్ టేప్ అయ్యేలోపు మనం స్పీడ్ కాయలు ఎలా చుట్టాలి ఏంటనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. స్పీడ్ కాయలు అనేది 250 టర్మ్స్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ కూడా సేమ్, రన్నింగ్ టర్మ్స్ స్టార్టింగ్ టర్మ్స్ సేమ్ అనమాట. ఇవి 125 దగ్గర ఒక లూప్ తీయాలి. కంటిన్యూగా చుడుతూ 125 దగ్గర ఒక లూప్ తీసి మళ్ళీ 125 అంటే మొత్తం 250 టర్మ్స్ అనమాట ఒక కాయిల్లో. అందులో 125 దగ్గర లూప్ తీసామంటే ఒక లో స్పీడ్ అనేది వస్తుంది. అదే కంటిన్యూగా 250 అయిపోయిన తర్వాత ఒక లూప్ తీసుకోవాలి. నెక్స్ట్ కాయలు కంటిన్యూగా 250 చుట్టేయాలన్నమాట. 250 చుట్టేసిన తర్వాత ఫస్ట్ మనం వైండింగ్ అనేది ఎక్కించుకోవాలి. వైండింగు స్పీడ్ కాయిల్ అనేది రన్నింగ్ బాటమ్ కోసం, స్టార్టింగ్ బాటమ్ కోసం, రన్నింగ్కి స్టార్టింగ్ బాటమ్ కోసం లెఫ్ట్ సైడ్ రావాలి. స్పీడ్ కాయిల్ ఎక్కించాలి ఫస్ట్. స్పీడ్ కాయిల్ ఎక్కించిన తర్వాత నెక్స్ట్ మిగతా కాయలు ఎక్కించాలి. మనం కనెక్షన్ ఎలా కలపాలి ఏంటంటే, మనం ఎక్కించే స్పీడ్ కాయిల్ని బట్టే మనకి కనెక్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడొచ్చు, మనం సేమ్ 1 to 8 పిచ్ అనమాట. స్టార్టింగ్ కూడా 1 to 8 పిచ్. 1 to 8, 1 to 10, 1 to 12 సేమ్ టర్మ్స్ 250 టర్మ్స్ అనమాట. 35 గేజ్ స్టార్టింగ్ కాయిల్, లాంగ్ కాయిల్ అనమాట. వన్ టు 8 ఫస్ట్ ఎక్కించిన తర్వాత మనకి సేమ్, దీనికి వీడియో కట్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది స్టార్టింగ్ రన్నింగ్ ఎలా ఎక్కించామో స్టార్టింగ్ కూడా అట్లానే ఎక్కిటాం, సేమ్ ఒకటే అనమాట. ఫాస్ట్గా వీడియో లెంత్ కావటం ఎందుకని చెప్పేసి మనం స్టార్టింగ్ మొత్తం కట్ చేయడం జరిగింది.
ఒక్క కాయిల్ ఎక్కించి మిగతాది మొత్తం తీసేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, సేమ్ ఫిచ్ అనమాట. మనం ఇప్పుడు కనెక్షన్ ఇద్దామని, కనెక్షన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది 5 వైర్ల కనెక్షన్, 5 స్పీడ్. మనం ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కించాం కదా, స్టార్టింగ్లో స్పీడ్లో తీసినాం కదా. ఇప్పుడు రన్నింగ్ బాటంకి వస్తా, స్టార్టింగ్ బాటంకి వస్తా కామన్ అనమాట. అంటే రన్నింగ్కి లెఫ్ట్ సైడ్ ఉండాలి స్టార్టింగ్. ఫస్ట్ స్పీడ్ కాయలు ఎక్కించాం కదా, అది కామన్ చేయాలి. కామన్ చేసి రెడ్ వైర్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ 120 దగ్గర ఒక లూప్ తీసాము, అది స్లో స్పీడ్ వైట్ వైర్ అనమాట. నెక్స్ట్ 150 టర్మ్స్ తీసిన తర్వాత సారీ ఫ్రెండ్స్, 250 టర్మ్స్ తీసిన తర్వాత మళ్ళీ లూప్ తీసాం కదా, మళ్ళీ దానికి బ్లూ వైర్ ఇవ్వాలి. నెక్స్ట్ మనకి ఇంకా 2 కెపాసిటర్ వైర్లు మిగిలినాయి, బ్లాక్ అండ్ ఎల్లో. ఈ ఎల్లో వైర్ వచ్చేసి రన్నింగ్ బాటం కోసం కూడా మిగిలింది కాబట్టి దానికి కెపాసిటర్కి వెళ్తుంది. దీనికి ఎక్స్ట్రా వైర్ వేసుకున్నా పర్లేదు, వేయకపోయినా పర్లేదు. దేనికోసం అంటే కెపాసిటర్ కోసం. డైరెక్ట్గా అయినా కెపాసిటర్ వైర్ ఇవ్వచ్చు, దాని గురించి అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఎక్స్ట్రా వైరు. నెక్స్ట్ బ్లాక్ వైర్, స్టార్టింగ్ బాటం కోసం ఒకటి మిగులుతుంది కాబట్టి దానికి బ్లాక్ వైర్ ఇవ్వాలన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను కనెక్షన్, స్పీడ్ కనెక్షన్. మనం స్టార్టింగ్ కాయిల్ చుట్టేటప్పుడు 250 టర్మ్స్ ఒక కాయిల్లో వస్తుంది కాబట్టి ఆ 250 టర్మ్స్ మధ్యలో అంటే 125 టర్మ్స్ దగ్గర లూప్ తీసుకోవాలి. అదే కంటిన్యూగా 250 టర్మ్స్ వరకు చుట్టేయాలి. 250 టర్మ్స్ వరకు చుట్టేసిన తర్వాత మళ్ళీ లూప్ తీయాలి. అంటే అప్పటికి మనకి 2 లూపులు 2 స్పీడ్లు అయిపోయినాయి. కంటిన్యూగా మళ్ళీ నెక్స్ట్ కాయిల్ 250 చుట్టేయాలి. చుట్టిన తర్వాత మనం రన్నింగ్ బాటమ్ కోస్ దగ్గర మనకి రన్నింగ్కి లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా స్టార్టింగ్ బాటమ్ చూసుకోవాలి. సేమ్ అట్లా చూసుకొని ఎక్కించుకోవాలి. 1 to 8, 1 to 10, 1 to 12 సేమ్ అట్లా ఎక్కించిన తర్వాత కనెక్షన్. ఇప్పుడు మనం రన్నింగ్కి లెఫ్ట్ సైడ్లో వచ్చిన స్టార్టింగ్ బాటంకి వస్తా, రన్నింగ్ బాటంకి వస్తా కామన్ అనమాట, రెడ్ వైరు. నెక్స్ట్ ఫస్ట్ లూప్ తీసినాం కదా 125 దగ్గర, వైట్ వైర్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ కాయిల్ ఎండింగ్లో ఒక లూప్ తీసాం కాబట్టి బ్లూ వైర్ అనమాట. సేమ్ అదే విధంగా మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. 2 కెపాసిటర్లకి రన్నింగ్ బాటంకి ఎల్లో వైరు, స్టార్టింగ్ బాటంకి బ్లాక్ వైర్. మళ్ళీ రెండోసారి చెప్పాను అనమాట. కనెక్షన్ అదే విధంగా ఇచ్చేసుకొని మన వైర్లకి సాల్డరింగ్ చేసుకోవాలి. సాల్డరింగ్, మెల్టింగ్ ఏదైనా అనొచ్చు. ఇట్లా చేసుకొని మనకి స్లీవ్లు వేసుకొని దారం వేసుకోవాలన్నమాట. లాస్ట్కి పేపర్ ఒత్తుకోవాలి. ఇవి మనం కనెక్షన్ కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త, బాగా టైట్ కడితే ఏమవుతుందంటే కనెక్షన్ హీట్ అయిపోయి మళ్ళీ కనెక్షన్ షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మామూలుగా కట్టండి. దాని కింద గార్లం పేపర్ అయినా డాక్టర్ టేప్ అయినా వేసి కనెక్షన్ వేసి కట్టండి ఫ్రెండ్స్, లేదంటే ఓవర్గా హీట్ అయిపోతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్లీవ్లు వేసి కనెక్షన్, కొంచెం స్లీవ్లు వేయటం కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి నేను టైట్గా ఉంటాయి కనెక్షన్లు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నెక్స్ట్ మనం దారం వేసుకోవాలి. దారం వేసుకున్న తర్వాత కనెక్షన్ ఇచ్చి మనం టెస్టింగ్లో చేసుకోవచ్చు. పేపర్ ఒత్తుకొని టెస్టింగ్ చేసుకొని. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంట కొట్టండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని మన వీడియోలన్నీ నోటిఫికేషన్గా వస్తాయి, మీకు చూడటానికి అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మీరు లైక్ కొట్టడం వల్ల మరిన్ని నోటిఫికేషన్లుగా వెళ్ళి వీడియో చాలామంది చూస్తారు, ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, సేమ్ రిమ్మీ ఫ్యాన్ 24 స్లాట్లు అనమాట. 24 స్లాట్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే దారం వేసుకొని వార్నిష్ పోసేసుకొని కొంచెం ఎండిన తర్వాత మనం ఫిట్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర అయితే మోటార్ ఫిట్టింగ్ కూడా చేశాం కానీ లేదు. థ్యాంక్ యూ. జై హింద్.